కాదమ్మా, మంచి పేరు చేసుకోవడానికి వచ్చాము. మీరు మీకు ఇష్టం లేకపోతే ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే ఇవ్వడం కాదు. ఇప్పుడు మీరు చర్చిలకి డబ్బులకు వచ్చి తీసుకునేది హిందువుల దగ్గరే. హిందువుల దగ్గర తీసుకుని మళ్ళీ హిందువులనే కాదయ్యా, అందరినీ అడుగుతున్నామయ్యా. హిందువుల దగ్గర తీసుకుని రేపు ఆ చర్చిలో పెట్టి మైకులు పెట్టి రేపు పొద్దున్న అదే మైకులో పెట్టి మీరు నలుగురు కూర్చొని 400 మందికి వినపడేలాగా మైకులు పెట్టి దుర్గమ్మ తల్లికి సాక్ష్యాలు చెప్పించుకుని మీరే దొంగ సాక్ష్యాలు చెప్పించుకుని దుర్గమ్మ తల్లి దెయ్యమై వచ్చింది, యేసు నామమున ప్రార్థన చేస్తే వీళ్ళకి విడుదలైంది, మోక్షం కలిగింది అని చెప్పి చెబుతారా మీరు ఇక్కడికి వచ్చి? ఎక్కడమ్మా మీరు ఏ ఊరు నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారో? చర్చి కడతాకి అన్ని ఊళ్ళు లేవా మీకు? మీ ఊళ్ళో 6 చర్చిలు ఉన్నాయి. 6 చర్చిలకి మీకు వేరే సపరేట్ చర్చా ఉన్నాయి. అందరూ విశ్వాసులే, ఇక్కడ అందరూ హిందువులే కాదు. దేవుడి స్తోత్రం అక్కడ ఇజ్రాయేల్ చెప్పండి, స్తోత్రం ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ దేవుడు మా గొప్ప దేవుడు అని చెప్పేసి మీరు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కదా. అక్కడ ఇజ్రాయెల్లో మాన ప్రాణాల పోగొట్టిన ఆడపడుచులు ఎంతోమంది దీనస్థితులు ఉంటే మీకు అయ్యేం కనపడవు. ఓయ్ మీ బతుకులు ఇంతే. ఇక ఆలయాలు మోసం చేసి మీరు గొర్రెలు అయ్యింది కాకుండా ఇతరులను కాడ గొర్రెల్లాగా చేద్దామని తయారయ్యారు. ఇక మీరు ఇవ్వనమ్మా, ఇస్తే కనుక మీరు డబ్బులు ఇస్తే మీ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ మన హిందూ దేవుళ్ళే తిడతారు వీళ్ళు. ఇది పక్కా గ్యారంటీ. నేను సాక్ష్యాలు ఇప్పిస్తా, మీరు ఇస్తారా డబ్బులు? మీరు ఇస్తారా డబ్బులు? మీకు మత ప్రచారం కాదనుకున్నప్పుడు మీకు 6 చర్చిలు మీ ఘన ఏ ఊరమ్మా మీది? కాదు, ఏ ఊరమ్మా మీది చెప్పండి. ఏ ఊరు మీది చెప్పండి. కాదమ్మా, ఏ ఊరు మీది చెప్పండి ఒకసారి.